నమస్తే. నా పేరు యాకన్న. మీరు చూస్తున్నారు చిన్నాల బ్రదర్స్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వనభోజనాల ప్రత్యేకత, ప్రకృతితో, మనుషులతో మన బంధం మాట్లాడుకుందాం. వనభోజనాలంటే మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక అందమైన సాంప్రదాయం. వనభోజనం అనే మాట వినగానే మన కళ్ళ ముందు పచ్చని చెట్లు, చల్లని గాలి, చెట్ల నీడలో కూర్చున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, రుచికరమైన ఇంటి వంటకాలు, పిల్లల ఆటలు, పెద్దల నవ్వులు కనిపిస్తాయి. కానీ వనభోజనాలంటే కేవలం బయటికి వెళ్ళి భోజనం చేయడం మాత్రమే కాదు. వనభోజనాల వెనుక ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. మనిషి ఎంత ఆధునికంగా మారినా ప్రకృతితో అతనికి ఉన్న అనుబంధం ఎప్పటికీ విడిపోదు. అందుకే మన పూర్వీకులు ప్రకృతి ఒడిలో కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి ఒకరోజు గడపడానికి వనభోజనాలు వంటి సాంప్రదాయాలను కొనసాగించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన జీవితాలు చాలా వేగంగా మారిపోయాయి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పని, చదువు, వ్యాపారం, మొబైల్ ఫోను, టీవీ, సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పనితో నిండిపోయి ఉంటుంది. ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం దొరకని పరిస్థితి ఉంది. నిజమా కాదా? కరెక్ట్గా ఇలాంటి సమయంలోనే వనభోజనాలు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి. అందరూ కలిసి కూర్చోవడానికి, అందరూ కలిసి మాట్లాడుకోవడానికి, అందరూ కలిసి నవ్వుకోవడానికి, అందరూ కలిసి భోజనం చేయడానికి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదే వనభోజనాల మొదటి ప్రాధాన్యత మరియు ప్రత్యేకత. ప్రకృతికి చాలా దగ్గర చేసే వనభోజనాల మహిమ. మనం పుట్టినప్పటి నుండి ప్రకృతితోనే విలీనమై జీవిస్తున్నాం. చెట్లు మనకు గాలినిస్తాయి, నదులు మనకు నీటినిస్తాయి, నేల మనకు ఆహారాన్ని ఇస్తుంది. పక్షులు, జంతువులు కూడా ప్రకృతిలో భాగమే. కానీ మనం రోజు రోజుకు ప్రకృతికి దూరం అవుతున్నాం. పట్టణాల్లో పెద్ద పెద్ద భవనాలు పెరుగుతున్నాయి, రోడ్లు పెరుగుతున్నాయి, వాహనాలు పెరుగుతున్నాయి. కానీ చెట్లు, ఖాళీ ప్రదేశాలు తగ్గుతున్నాయి. అందుకే వనభోజనాలు మనకు మళ్ళీ ప్రకృతి దగ్గరకు తీసుకువెళ్తాయి. ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని చల్లని గాలిని ఆస్వాదించడం, పక్షుల శబ్దాలను వినడం, పచ్చని చెట్లను చూడడం, నేలపై కూర్చొని భోజనం చేయడం, ఇవన్నీ మనసుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో లేదా హోటల్లో భోజనం చేయడం ఒక అనుభవం అయితే, ప్రకృతి మధ్యలో అందరూ కలిసి భోజనం చేయడం మరో ప్రత్యేకమైన అనుభవం. వనభోజనాల మరో ముఖ్యమైన ప్రత్యేకత కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచడం. ప్రతి కుటుంబంలో పెద్దలు ఉంటారు, యువత ఉంటుంది, పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు, అలాగే ప్రతి ఒక్కరి పనులు కూడా వేరు. కానీ వనభోజనాల రోజున అందరూ ఒకే చోట చేరతారు. పెద్దలు తమ చిన్ననాటి జ్ఞాపకాలు చెబుతారు, పిల్లలు ఆసక్తిగా వింటారు. యువకులు తక్కువేం కాదు కదా, తమ సరదా విషయాలను పంచుకుంటారు, పిల్లలు ఆటలు ఆడతారు. ఇలా ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు. ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఒక చిన్న పిల్లవాడికి తన తాతయ్య, అమ్మమ్మలతో, నానమ్మలతో కలిసి కూర్చొని మాట్లాడే అవకాశం దొరుకుతుంది. పెద్దలకు పిల్లలతో సరదాగా గడిపే అవకాశం దొరుకుతుంది. ఇలాంటి క్షణాలు డబ్బులతో కొనలేనివి. వనభోజనాల్లో మరో ముఖ్యమైన ఆకర్షణ భోజనం. అసలు వనభోజనం అంటే అడవిలో కట్టెల పొయ్యి మీద నచ్చిన వంటకాలు చేసుకొని అందరూ కుటుంబ సభ్యుల మధ్యన కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ తినడం. ఇంట్లో మనం ఒంటరిగా తినే భోజనం కంటే అందరితో కలిసి కూర్చొని తినే భోజనానికి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆహారంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. అక్కడే వంటలు చేయడము, వడ్డించడము అంతా సరదాగా జరిగిపోతూ ఉంటుంది. ఇలా భోజనం ఒక సామూహిక అనుభవంగా మారుతుంది. వనభోజనాలు పెద్దలకు కూడా ఎంతో ప్రత్యేకమైనవి. పెద్దలు తమ చిన్ననాటి వనభోజనాల గురించి చెబుతుంటే పిల్లలకు మన పాత జీవన విధానం గురించి తెలుస్తుంది. అప్పట్లో ఎలా ఉండేవారు, ఎలా ప్రయాణించేవారు, ఎలాంటి ఆటలు ఆడేవారు, ఎలాంటి వంటకాలు చేసేవారు, పండుగలను ఎలా జరుపుకునేవారు, ఇలాంటి ఎన్నో విషయాలు పెద్దల మాటల్లో మనకు తెలుస్తాయి. అందుకే వనభోజనాలు ఒక రకంగా తరాల మధ్య వారధిగా పనిచేస్తాయి. పెద్దల అనుభవం ఒక తరానికి చేరుతుంది. చిన్నవాళ్ళ ఉత్సాహం పెద్దలకు ఆనందాన్ని ఇస్తుంది. ఇలా తరాల మధ్య బంధం బలపడుతుంది.
ఇప్పటి పిల్లల జీవితం ఎక్కువగా మొబైల్ ఫోన్లు, టీవీలు, కంప్యూటర్ల చుట్టూ తిరుగుతోంది. అలాంటి పిల్లలకు వనభోజనాలు ప్రకృతిలో స్వేచ్ఛగా ఆడుకునే అవకాశం ఇస్తాయి. పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటే స్నేహం పెరుగుతుంది. ఒకరికి ఒకరు సహాయం చేయడం నేర్చుకుంటారు. ఓడిపోయినా ఎలా స్వీకరించాలో నేర్చుకుంటారు. గెలిచినప్పుడు ఎలా ఆనందించాలో కూడా నేర్చుకుంటారు. అంటే వనభోజనాలు పిల్లలకు కేవలం వినోదాన్ని మాత్రమే ఇవ్వవు, జీవితంలో అవసరమైన కొన్ని మంచి విలువలను కూడా నేర్పిస్తాయి. ఇప్పటి కాలంలో బంధువులను తరచుగా కలవడం చాలా కష్టంగా మారిపోయింది. ఎవరికైనా ఎవరి ఎవరికి వారి పనులు, ఎవరికి వారి బాధ్యతలు, ఎవరికి వారి సమస్యలు. కానీ వనభోజనాల కోసం అందరూ ఒకరోజు సమయం కేటాయిస్తే ఎన్నాళ్ళుగానో కలవని బంధువులు కూడా ఒక చేట చేరుతారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటారు. ఒకరినొకరు పలకరించుకుంటారు. సరదాగా మాట్లాడుకుంటారు. అలా ఒకరోజు గడిపిన తర్వాత మనసులో ఒక మంచి అనుభూతి మిగులుతుంది. అందుకే వనభోజనాలు సంబంధాలను తిరిగి గుర్తు చేసే ఒక అందమైన సందర్భం. వనభోజనాల్లో అసలైన ఆనందం ఖరీదైన వంటకాల్లో లేదు, పెద్ద పెద్ద ఏర్పాట్లలో లేదు. అసలైన ఆనందం అందరూ కలిసి ఉండడంలో ఉంది. ఒక చిన్న పిల్లవాడు నవ్వితే అందరూ నవ్వుతారు. ఒక పెద్ద మనిషి పాత జ్ఞాపకం చెబితే అందరూ వింటారు. ఒకరు వంటకం తీసుకొస్తే అందరూ రుచి చూస్తారు. ఎవరైనా ఆటలో గెలిస్తే అందరూ అభినందిస్తారు. ఇలా ప్రతి చిన్న క్షణం ఒక జ్ఞాపకంగా మారుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఆ రోజును గుర్తు చేసుకున్నప్పుడు ఆ రోజు ఎంత బాగా గడిచింది అని అనిపిస్తుంది. అదే అసలైన వనభోజనాల గొప్పతనం. వనభోజనాలు మనకు ఒక గొప్ప విషయాన్ని చెబుతాయి. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలి. బంధువుల కోసం కొంత సమయం కేటాయించాలి. స్నేహితుల కోసం కొంత సమయం కేటాయించాలి. ప్రకృతి కోసం కూడా కొంత సమయం కేటాయించాలి. ఎందుకంటే మనిషికి ఆనందం కేవలం డబ్బుతో రాదు. మనతో మనుషులు ఉండాలి. మన చుట్టూ ప్రకృతి ఉండాలి. మన మనసులో ప్రశాంతత ఉండాలి. అప్పుడే నిజమైన ఆనందం ఉంటుంది. చివరగా ఒక చిన్న మాట చెప్పాలంటే, వనభోజనాలంటే భోజనం కోసం వనానికి వెళ్ళడం కాదు, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకోవడానికి ప్రకృతి ఒడిలోకి వెళ్ళడం. వనభోజనాలు మన కుటుంబాలను దగ్గర చేస్తాయి, మన బంధాలను బలపరుస్తాయి, మన స్నేహాలను గుర్తు చేస్తాయి, మన పిల్లలకు ప్రకృతిని పరిచయం చేస్తాయి, మన పెద్దల జ్ఞాపకాలను మనకు అందిస్తాయి. మనందరికీ కొంతకాలం జీవితంలోనే ఒత్తిడిని మర్చిపోయి ఆనందంగా గడిపే అవకాశాన్ని ఇస్తాయి. అందుకే వనభోజనాలు ఒక సాధారణ కార్యక్రమం కాదు, అది మన సంస్కృతిలోని అందమైన సాంప్రదాయం. అది కుటుంబాల కలయిక, అది స్నేహాల వేడుక, అది ప్రకృతితో మనిషి అనుబంధానికి ప్రతీక. మనమందరం వనభోజనాల సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. కుటుంబ సభ్యులతో కలిపి గడుపుదాం. బంధుమిత్రులను కలుద్దాం. ప్రకృతిని ప్రేమిద్దాం. చెట్లను కాపాడుకుందాం. మన పిల్లలకు కూడా ఈ మంచి సాంప్రదాయాన్ని పరిచయం చేద్దాం. ఎందుకంటే ప్రకృతి ఒడిలో కలిసి తిన్న ఒక భోజనం మనస్సులో ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఇదే వనభోజనాల ప్రత్యేకత. సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు. కూల్ డ్రింక్స్ తీసుకుంటూ పిండి వంటకాలతో భోజన కార్యక్రమం చాలా సరదాగా సాగిపోయింది. మా నాన్న చేసిన వంటకాలు కూడా ఎంతో రుచిగా చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా మా నాన్న వంటలో అందవేసిన చెయ్యి. ఆయన చేసిన వంటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. మేము కూడా గారెలు, పూరీలు, చికెన్తో తీసుకుంటుంటే చాలా మధురంగా చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో మా అమ్మ వడ్డించడం చూస్తున్నాం. వనభోజనాల చివరి అంకంలో సరదాగా
అప్పటి వరకు జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవడం, ఫోటోలు దిగడం, మధురమైన జ్ఞాపకాలను పంచుకోవడం, ఇలాగా సరదాగా గడిచిపోయేది అందరితో. మేము కూడా మా ఫ్యామిలీ ఫోటోలు దిగడం కాలక్షేపంగా గడిచిపోయింది. మా అమ్మ నాన్న బండికి ఫోటోలు పోజ్ ఇవ్వడం, మేము పక్క నుండి సరదాగా మాట్లాడుతూ చాలా హ్యాపీ మూమెంట్స్ మంచిగా షేర్ చేసుకోవడం జరిగింది. ఈసారి ఈ వనభోజనాల కార్యక్రమం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం వనభోజనాలకి ఇవి మధురమైన జ్ఞాపకాలుగా ఉంటాయని ఆశిస్తున్నాము.